అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటప్ప నాయుడు అనేవాడు ఈ రోజున వాల్మీకిలు అంటేనే ఇండిపెండెంట్ కేసి కూడా కొన్ని వేల ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు వాల్మీకి నాయకుడు అంటేనే వెంకటప్ప నాయుడు. ఈ రెండు రాష్ట్రాల్లో తెలుసు. లాస్ట్కి వెంకటప్ప నాయుడు కూతురు కూడా వాల్మీకి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయితే ఆమె దొరలు అని చెప్తారు. ఇది ఎంత దారుణం అంటే వాళ్ళు ఏంది రాజకీయంలో అరిగించుకోలేరు. అయ్యా జనం మీకు 175 సీట్లకు 11 ఇచ్చినారు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోండి, ఇంట్లో ఉండండి, ఇంకా ఎందుకు వస్తారు? వెంకటప్ప నాయుడు కుటుంబం మాకు పార్టీ తరఫున నష్టపోయిందని చెప్పేసి ఒక తండ్రిగా చంద్రబాబు నాయుడు ఆ పాపకు ఒక సీట్ ఇచ్చాడు. అది వాల్మీకుల్లో వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళని ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా సేవ చేస్తుంది, ఆ సేవ ఆమె ద్వారా చేయించాలనేది చంద్రబాబు నాయుడు గారి తపన. అంతేగాని దానికి ఆ పాపను అరే ఎప్పుడో రాష్ట్రం మళ్ళీ ఏమంటే భయం వాళ్ళకి. మళ్ళీ వెంకటప్ప నాయుడు కుటుంబం పైకి వచ్చింది, వాల్మీకులంతా వాళ్ళ ఇంటి వెళ్ళిపోతారు. అది చాలా తప్పు. ప్రజలకు సేవ చేసేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వెంకటప్ప నాయుడు గారు లేని లోటు ఆ కుటుంబానికి చంద్రబాబు ఒక తండ్రిగా వాళ్ళని ఆదరించాడు. కాబట్టి దయచేసి మీరు ఏం చేస్తారో చెప్పలేము, అట్లా పరిస్థితి ఉంది. దయచేసి ఈ ట్రోల్ కానీ ఇవన్నీ కానీ ఆపేసే మీకే మంచిది, లేకపోతే ప్రజలకు చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు యురేనియం అయిపోయింది, తవ్వినారు 70 కిలోమీటర్ల రేడియేషన్లో క్యాన్సర్లు వస్తాయి, 30 కిలోమీటర్లు ఎవడు బతకడు, 100 కిలోమీటర్లు అవుట్. మరి నీ ఊళ్ళో ఏది అది పులివెందులో యురేనియం ప్రాజెక్టు, మరి నువ్వు చచ్చిపోయినావు బతికినావు చెప్పు. పులివెందులో 14 కిలోమీటర్లు ఉంది. మేము చెప్పండి అనుభవం వేస్తే కూడా 100 కిలోమీటర్లు పోదు కదా నాయన. ఇంత అన్యాయంగా అంటే చంద్రబాబు నాయుడుని ఎట్లా తిట్టాలంటే అట్లా తిట్టడమే. మా వాళ్ళు అమాయకులు ప్రజలు ఇంకా నమ్మడం, ఆ వాట్సాప్లో పెట్టడం. మాకు పొద్దు పొడిచేవాళ్ళకి నిద్ర లేదు. మాకు ఒకసారి వినే ప్రాజెక్ట్ వస్తారు. మేము ఆడ పోతే మా ప్రజలు ఏమంటే ఆ గ్రామాలు మావి, ఆ గ్రామాలు మంచి బలమైన గ్రామాలు. కప్పట్రాల కానీ, పీకోటకొండ కానీ, కరివేమల కానీ అన్నీ మాకు సంబంధించిన గ్రామాల్లో మేమేమన్నా ఆ గ్రామాల ప్రజలు నాశనం మేమే ఆడ ఉండాలో చెప్పండి. ఇంకా ప్రజలు లేరు, ఇంకా పంటలు లేవు అన్నప్పుడు మేమే ఆడుంటాం. అది ఇమ్మీడియట్లీ చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుపోతే ఇమ్మీడియట్లీ క్యాన్సిల్ చేసిన అట్లా ఉండాలా. కానీ నైనా నువ్వేమో యురేనియం ప్రాజెక్టు పులివెందులో పెట్టుకుంటుంది బ్రహ్మాండంగా, ఈ యురేనియం ప్రాజెక్ట్ ఏమో నాశనం అయిపోతుంది రోయ్ అని చెప్పి 100 కిలోమీటర్లు అంటే అక్కడ రాయచూరోడు బాధపడుతున్నాడు, బల్లారోడు బాధపడు, కొండారెడ్డి బురుజు ఉండదని చెప్తావు. ఏంటి చాలా ఇంత దరిద్రం రాజకీయం ఎప్పుడు చూడలే. ప్రజలు నీ చేతికి ఏం చెప్పినారు? అయ్యా నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్పినారు. ఇంట్లో కూర్చో, మేము ఏదైనా తప్పులు చేస్తే నువ్వు చెప్పు, అప్పుడు నువ్వేమైనా ప్రజలు ఆదరిస్తారు. కానీ మీరు ఏంలే ఇంకా మేము 4 నెలలు కాలే 5 నెలలు కాలే గవర్నమెంట్ వచ్చి ఒకవైపు అట్లా చెప్తావు, ఏమన్నాడు గుంతలు వేసిపోయింది నువ్వు, ఇసుక అంటావు, ఇసుక అమ్ముకునింది నువ్వు, లేదంటే అన్నీ మీరు చేసి మా మీద అంత జల్దీ. లేదంటే టీజీ భరత్తో రౌడీ వాడిని కొట్టి చీను కొట్టించి అంటాడు. ఎవడో వాడి ఆడపిల్లలు కొట్లాట వాడు ఎవడో తనలు తింటే మా భరతం తిట్టడమే. ఇదే రామాయణం తప్ప వేరేది ఏం. అంటే బురద పట్టుకొని నిలబడినారు వాళ్ళు. ఇట్లా వస్తారు నిన్నెవరో డూప్లికేట్ ఆగోరాలు తిరిగినట్లుండదు. ఇల్లు ఆగోరా పంచాయతీ చేసుకుంటూ కొన్ని రోజులు అట్లా పోతే ఏదో ప్రజలన్నా ప్రశాంతంగా ఉంటారు. మేము చేస్తామా, ప్రూవ్ అవుతాం. చంద్రబాబు నాయుడు ప్రూవ్ అవుతాడు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఇది చేస్తాడు. ప్రజలు నిర్ధారణకు వచ్చి పవన్ కళ్యాణ్కి, బీజేపీకి మాకు ఓట్లు వేసినారు, గెలిపించినారు. మాకు వదిలేయండి, నిమ్మలంగా మేము చేస్తాం. మీరు దయచేసి మరి పూర్తిగా ఇవన్నీ విష ప్రచారాలు మానుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.